Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Human fallibility. The topic of today is human fallibility. మానవ తప్పిదములు. The text is from the First Chronicles, chapter 21, verse 1. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం. మానవ తప్పిదములు, హ్యూమన్ ఫ్యాలిబిలిటీ. తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. It indicates that Satan tempted and prompted David to take a sense of Israel, revealing a shift from divine reliance to human pride and military trust. తన సైనిక దళము పట్ల దావీదు ఆధారపడడానికి ప్రారంభించాడు. దేని మీద ఆధారపడకుండా స్వాతిశయం మీద, సైనిక శక్తి మీద ఆధారపడడానికి వాది దావీదు యొక్క హృదయాన్ని ఇన్స్టిగేట్ చేశాడు, ప్రొవోక్ చేశాడు. దిస్ యాక్ట్ ఆఫ్ డిసొబీడియన్స్ displeased God, leading to severe consequences for the nation. ఇలా అవిధేయత ద్వారా దేవుడు ఎంతగానో బాధపడ్డాడు. తద్వారా విపరీతమైన పరిణామాలు దారితీసింది దావీదు యొక్క అవిధేయత. It highlights that sin often stems from prideful self-reliance. పాపం ఎలా వస్తుందంటే మన స్వశక్తి మీద ఆధారపడుట ద్వారా, స్వాతిశయం ద్వారా అది ఉద్భవిస్తుంది. Satanic incitement. Satan stood up against Israel and provoked David to number Israel. ఇశ్రాయేలును లెక్కించడానికి సైతాను దావీదును ప్రేరేపించినాడు. వారు ఎందుకు ఈ తలం పుట్టిందని కూడా వారు వారించినారు. దావీదు ఎందుకు అలాంటి పని చేశాడు, దేవునికి అయిష్టమైన కార్యం చేశాడు, దేని ఆధారపడకుండా తనకింత సైనిక బలం ఉన్నది, సైనిక శక్తి ఉన్నదని, మిలిటరీ స్ట్రెంగ్త్ ఉన్నదని అతిశయపడడానికి కారణమైపోయింది. A sign of pride, lack of faith in God and God's protection, relying instead on the size of his army. దేని మీద ఆధారపడకుండా తన మిలిటరీ దళం యొక్క శక్తి మీద ఆధారపడడానికి ప్రయత్నం చేశాడు. ఈ సెన్సస్ ఇచ్చాడు. నిర్గమకాండము తర్వాత చదువుకోండి, క్లియర్గా ఉంది. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 30 verses 11 to 15. నిర్గమకాండం 11 నుంచి 15 వరకు. ఈ జనసంఖ్య చేయాలంటే దే హావ్ టు పే సంథింగ్. అరతులమే అవన్నీ చక్కగా రాయబడి ఉన్నాయి, అవి చెల్లించాలి. అలా చేయకుండా దావీదు చేశాడు. ఈ డిసొబేడ్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. లెక్కించాలంటే దాని పద్ధతులు ఉన్నాయి, ఎలా చేయాలో ఆ రీతిగా చేయాలి. చేయనందుకు ఎంతో ప్రమాదం పడిపోయాడు. 7 years of famine, శత్రు చేత 3వ తరమపడుట, 3వది భయంకర తెగులు. నేను కోరుకున్నాడు దేవుడు. పాపం ఎంత కరుణామయుడంటే ఛాయిస్ ఇచ్చాడు. 7 సంవత్సరాల క్షేమమా, 3 రోజులు శత్రు తరమపడాలా, లేదా 3 రోజులు తెగులు కోరుకున్నాడు. 70,000 మంది చనిపోయారు. ఇట్స్ అ వార్నింగ్ అగైన్స్ట్ ప్రైడ్. దేవుడు దావీదులో దీనత్వాన్ని కలిగించాడు, మారు మనసు కలిగించాడు, పశ్చాత్తాపడ్డాడు.
కాబట్టి మన స్వాస్థ్యానికి గురి కాకుండా లెట్ us rely on God's strength, not human strength. అలా ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ప్రార్థన చేసుకుని స్తుతికి పాత్ర మహోన్నతుడ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవుతారు. మీ మీద ఆధారపడకుండా మాకు హ్యూమన్ స్ట్రెంత్ మీద ఆధారపడి ఎంత నష్టపోతామో ప్రభువా, వాక్యం బాధ నేర్చుకున్నాం. అలా కాకుండా మా తండ్రి మీద విశ్వసించిన ఆయన మీ మీద ఆధారపడి మీ శక్తి మీద ఆధారపడి నాయన మీ ఎందే ఆశ్రయించి ఎంతో ధన్యత పొందే కృపని ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.